గుంటూరు బ్రాడీపేట 4వ లైన్లో రైల్వే ఫ్లైఓవర్ ఓవర్ బ్రిడ్జి మీద గుంటూరులో ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ కనీసం సౌకర్యాలు లేకుండా రోడ్డు వర్క్ జరుగుతుందని చెప్పి కొంతమంది కావాలని ఒక దుష్ట శక్తులు అబద్ధ ప్రచారాలు చేసి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగిన విషయం అందరికీ తెలిసిన విషయమే. గౌరవ జడ్జి గారు ఈరోజు ఒక అడ్వకేట్ కమిషన్ ఇక్కడ వేసి అసలు వాస్తవ పరిస్థితులు మీరు మెజర్మెంట్స్ ద్వారా ఏమేం జరుగుతుందనేది తెలియజేయమనంగా గౌరవ అడ్వకేట్ కమిషన్ వారు వచ్చి వాస్తవాలని చూసి ఇక్కడ ఏం జరుగుతుందో తెలియపరిచారు. వారు అనేక విధమైన ఫోటోలు చూపించినా కానీ ఏమండి మీరు చూపించే ఫోటోలు ఇక్కడ లేవు కదా, ఇప్పుడు ఎందుకు దాని గురించి మమ్మల్ని హైకోర్టు వారు ఇక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏం జరుగుతుందని చెప్పమన్నారు. దాని ప్రకారంగా మేము చేసేదంటూ ఏమైనా తప్పు ఉంటే తెలియజేయండి అని చెప్పాము. ఇక్కడ చాలామంది భయభ్రాంతులు, ఇక్కడ ఉన్న స్టేక్ హోల్డర్ భయభ్రాంతులు చేసి డబ్బులు రావేమో లేకపోతే టీడీఆర్ బాండ్లు అంటే ఏంటో ఒక బూచి చూపిస్తున్నారు. ఇది గుంటూరు నగరంలో ఉన్న సుమారుగా 10 లక్షల మందికి సంబంధించిన ఓవర్ బ్రిడ్జి. ఈ జనాభా రోజు ఈ ప్రాంతం మీద నుంచి గుంటూరు 1 and 2 కానీ ఎటుకన్నా బయటకు వెళ్ళాలని కానీ మెయిన్ ప్రధాన కూడలి. గౌరవ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు వచ్చిన తర్వాత అభివృద్ధిలో భాగంగా దీన్ని ఎట్లా అభివృద్ధి చేయాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్తో ఆయన పోరాడి ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమం చేపడుతుంటే కావాలని కొంతమంది దుష్టశక్తులు ఆటంకవాదులుగా చేస్తుంటే మేము చాలాసార్లు అప్పుడున్న గౌరవ కలెక్టర్ గారు కానీ గౌరవ కమిషనర్ గారు కానీ గౌరవ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కేంద్ర మంత్రివర్యులు కానీ చాలాసార్లు అనేక మీటింగ్లు పెట్టి అనేక రకాలుగా వాళ్ళు చెప్పినట్టుగా ప్లాన్ యాక్చువల్గా అంతకుముందు మధ్యలో సింగిల్ పిల్లరే సార్ రానున్నలో మాకు రైల్వే అండర్ బ్రిడ్జ్ కూడా కావాలంటే కూడా ఆయన దానికి అనుగుణంగా మళ్ళీ ప్లాన్స్ చేంజ్ చేసి మరలా అనుమతి తీసుకొచ్చి మొదలుపెట్టారు. వీళ్ళకి కోర్టులో వేసిన దానికన్నా టీడీఆర్ బాండ్ల రూపంలో మీకు ఇంకా 2 లక్షల రూపాయలు ఎక్కువ వస్తాయి అని చెప్పినా కానీ కొంతమంది న్యాయవాదులు కావాలని అపోహ సృష్టించి ఆ కోర్టులోనే అంటే వాళ్ళకి ఫీజులు వస్తాయి, వాళ్ళు కాలయాపన చేస్తున్నాయి, వీళ్ళని కూడా తప్పుదారు పట్టిస్తారు. నేను ఇక్కడున్న అంబికా షోరూమ్ వాళ్ళ దగ్గరికి కానీ ఈ స్వస్తిక్ ఫైనాన్స్ దగ్గరికి కానీ ఒక 5 సార్లు వచ్చి బాబు గవర్నమెంట్ నీ పేరుతో టీడీఆర్ బాండ్ ఇస్తుంది, నీకు బాండ్ కాదు క్యాష్ కావాలంటే నువ్వు వేసిన సుమారు 18 లక్షలు ఒక దానికి మాకు క్లెయిమ్ రావాలని వేశాడు. టీడీఆర్ బాండ్ రూపంలో నీకు 19,90,000 రూపాయలు వస్తుంది. అంటే నువ్వు హైకోర్టులో వేసిన దానికన్నా 1,90,000 రూపాయలు అదనంగా నీకు వస్తుంది. మీ అడ్వకేట్తో దీన్ని అర్థం చేసుకొని మీకు ఇబ్బంది లేకపోతే మీ అకౌంట్లో డబ్బులు వచ్చిన తర్వాత టీడీఆర్ బాండ్ మీద సైన్ చేయండి అని కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ అడ్వకేట్లు వాళ్ళు ఫీజులు వాళ్ళని ఇబ్బంది పెట్టాలని లేనిపోయి ఇక్కడ డెవలప్మెంట్ ఆదుకోవాలని ఏదో ఒక మనసులో పెట్టుకొని దీన్ని చాలా అడ్డంకులు క్రియేట్ చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది కూటమి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి 2 ప్రధాన ధ్యేయంగా గుంటూరులో పనిచేస్తుంది. గుంటూరులో కాదు రాష్ట్రం మొత్తం పనిచేస్తుంది. దానిలో భాగంగా ఈ డెవలప్మెంట్. దీనివల్ల కొంతమంది వ్యాపారస్తులు నిజంగా ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం సత్యం. వారికి మొన్న గౌరవ కేంద్ర మంత్రి వాళ్ళు వచ్చి ఈ షాప్ ఇక్కడ తీసేస్తే వీళ్ళకి ఎక్కడ మన మున్సిపల్ కాంప్లెక్స్లో కట్టిస్తే మళ్ళీ బాగా సాగుతాయి, ఇట్లాంటి వాళ్ళకి ముందుకు ప్రాధాన్యత ఇవ్వమని కూడా చెప్పారు వారు. గౌరవ కమిషనర్ గారికి ఆదేశాలు కూడా ఇచ్చారు. ఎంత వివరంగా వీళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి రావాల్సిన డబ్బు కన్నా ఎక్కువ ఇప్పిస్తున్నా కూడా ఈ ప్రజల్ని అనేకంగా భయభ్రాంతులు చేస్తున్న అడ్వకేట్లని దుష్టశక్తుల్ని మేము ఇట్లాంటి పనులను ఖండిస్తూ తప్పకుండా మీరందరూ సహకరించండి. అతి తొందరలో సుమారు 1 year లోపు ఈ బ్రిడ్జిని కంప్లీట్ చేస్తామని చెప్పి ఈ మీడియా సోదరుల ద్వారా తెలియజేస్తున్నాను. వాళ్ళు ఇంకోటి అడిగారు మాకు ప్లాన్ పెట్టమని చెప్పాను. తక్షణం మేము RNB వాళ్ళకి ఆదేశాలు ఇచ్చాం. రేపు మార్నింగ్ లోపు ఇక్కడ ఏమైతే DPR అప్రూవల్ అయిందో ఆ ప్లాన్ కూడా ఇక్కడ సబ్మిట్ చేస్తారు. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.